కనకదుర్గ గుడి మెట్ల దగ్గర రిక్షా దిగి రిక్షావాడికి డబ్బులిచ్చి పంపించేస్తూ మీనాక్షికేసి తిరిగాడు సారథి. గుడి మీద అప్పుడే వెలిగిన దీపాలు చూసి మెళ్ళో ఉన్న మంగళసూత్రాలు అరచేత్తో తీసుకుని కళ్ళకద్దుకుంది మీనాక్షి. నిన్న కాక మొన్న పెళ్ళైనమ్మాయి అప్పుడే కొత్త విద్యకు అలవాటు పడిపోయిందే అనుకుని నవ్వుకున్నాడు సారథి. అతను ఆమె చేసిన పనిని చూశాడని తెలుసుకుని సిగ్గుపడింది మీనాక్షి. పెళ్లిలో పెట్టిన లేత నీలరంగు కంచిపట్టు చీరతో ఉన్న మీనాక్షిని చూసి పచ్చని ఆకుల్లో కనిపించే రామచిలకలా ఎంత బావుంది అనుకున్నాడు సారథి. అనుకొని అవునుగాని రిక్షాలో ఏంటా చిలిపి పనులు అన్నాడు నవ్వుతూ. నిజానికి ఆ ప్రశ్న తనడగాల అతన్ని. కావాలని భుజానికాంచి ఏం తెలియనట్లు అటు చూస్తూ వచ్చాడు. రిక్షా గతుకుల్లో పడినప్పుడు అరే అంటూ నడ్డి వెనకాల నుంచి చెయ్యి వేసి తనని పట్టుకుని దగ్గరగా తీసుకునేవాడు. అతని అల్లరంతా చూస్తూ ఉండిపోయింది తను. ఇలా చిలిపిగా ఉండడమే కాకుండా తిరిగి తనని అంటున్నాడు ఎదురు ఏం గడుస్తానో. తీయగా తనలో తను నవ్వుకుంది మీనాక్షి. కొబ్బరికాయ పువ్వులు పళ్ళు ఉంచిన చిన్న వెదురుబుట్ట అతను పట్టుకోవడం చూసి ఇలా ఇవ్వండి నేను పట్టుకుంటాను అని నోటితో అనకుండానే అతని చేతిలోంచి తీసుకోబోయింది. అతను ఇవ్వకుండా పాపం ఎందుకులే, నీకు ఎంతసేపటికి ఆ చీర కుచ్చుళ్ళు వయ్యారంగా చేత్తో పట్టుకోవడమే సరిపోతుందిగా, మళ్ళీ ఈ శ్రమ కూడా దేనికి అన్నాడు ఏ భావము కంఠంలో ధ్వనించకుండా. మీనాక్షికి మళ్ళీ నవ్వొచ్చింది. ఎంత గమ్మత్తుగా తనని తన చీరని పొగిడాడు. తను అలా విలాసంగా నడవడం అతనికిష్టమన్నమాట. పైకి నవ్వు కనిపించనీయకుండా ఏం మీకంత అసూయెందుకు, చీర కట్టుకునే అవకాశం మీకు లేదనా అంది సన్నగా. అబ్బో నోట్లోంచి ముత్యాలు రాలాయే అనుకొని మహా ఎలాగైతే నీకే ఉందిలే పెద్ద పట్టుచీర అంటూ చిన్నపిల్లాళ్ళ బొంగుమూతి పెట్టాడు సారథి. నేను కనిపెడుతూనే ఉన్నానులేండి, ఈ చీర కట్టుకున్నప్పటినుంచి ఆ అబ్బాయి గారి కళ్ళన్నీ నా మీదే ఉన్నాయి. నా ఒక్కడి కళ్ళు అయితే పర్వాలేదు, ఎందరి కళ్ళు పడుతున్నాయో నీ మీద. పడకుండా అడ్డు నిలబడండి. మరే నీ బాడీగార్డ్లా ఎప్పుడు నీ దగ్గరే ఉంటాను. 2 రోజుల నుంచి బాడీగార్డ్లా ఎవరుంటున్నారో చూస్తూనే ఉన్నాం. అంతే ఈ 2-3 రోజులే. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయి ఆ కొంచెం అప్రెంటిస్ అయిందనిపించి ప్రాక్టీస్ మొదలుపెట్టానంటే ఇంకా మేం ఎవరం జ్ఞాపకుండం కాబోలు. అలా పారిపోదామనుకుంటున్నారేమో, అదేం కుదరదు, వెనకాలే వచ్చేస్తాను తెలిసిందా. సారథి పకపకా నవ్వి అసలు తమర్ని వదిలి వెళ్ళేదెవరోయ్ అన్నాడు. నిజంగా అన్నట్లు అతనికేసి పట్టలేని సంతోషంతో చూసి అమ్మయ్యా అని బరువుగా శ్వాస వదిలింది మీనాక్షి. ఆమె నిట్టూర్పు విని కంగారుగా ఏం మెట్లెక్కలేక ఆయాసం వస్తోందా, పోనీ ఈ పక్కన కాసేపు నిలబడదాం అన్నాడు సారథి. మీనాక్షి నవ్వి ఆయాసమా, భలేవారే, ఫ్యాషన్గా నాజుగ్గా ఉండే పట్నవాసం దాన్నేం కాదు, 16 అణాల పల్లెటూరి పిల్లని నేను. అసలు నాతో సమానంగా నడవండి మీరు చూద్దాం అంది. ఆహా అలాగా, అయితే సరే కానీ. అలా ఇద్దరు పంతాల మీద నవ్వుకుంటూ మెట్లెక్కుతుంటే కొండ మీద నుంచి దిగుతున్న వాళ్ళు వాళ్ళని వాళ్ల ముఖాలనున్న కళ్యాణపు బొట్లని చూసి సరదాగా నవ్వుకుని వెనక్కి వెనక్కి చూస్తూ వెళ్ళసాగారు. తొందరగా ఎక్కడంతో కాలు మడతబడి అమ్మా అని మీనాక్షి మూలిగింది. ఒక్కడుగు ముందుకు నడుస్తోన్న సారథి చట్టున వెనక్కి తిరిగి దగ్గరకొచ్చి ఏమైంది అంటూ పాదం సరిచేయబోయాడు. అతను తన కాలిని పట్టుకోవడమా, ఆమె మనస్సు సుతారాము ఇష్టపడలేదు. ఉండండి లేస్తాను, మీరు పాదాల మీద చేయి వేయకండి, ఎవరైనా చూస్తారు అంది. సారథికి నవ్వొచ్చింది. ఎవరైనా చూస్తారని అభ్యంతరమే కాని లేకపోతే అన్నాడు కొంటెగా ఆమె కళ్ళలోకి చూసి. చాలండి అంటూ అతని చెయ్యి ఆసరాగా తీసుకుని అతి ప్రయత్నం మీద లేచింది. నెమ్మదిగా కుంటుతూ తన భుజం మీద చేయి వేసి నడుస్తున్న మీనాక్షి చెవిలో సన్నగా పల్లెటూరు పిల్ల పల్టీలు కొట్టింది అంటూ పాడబోయాడు. అయితే మీకు సంగీత సాహిత్యాలు 2 వచ్చునన్నమాట. వచ్చు వచ్చు అంటూ నవ్వాడు. మీనాక్షి కూడా నవ్వింది. అవును, కనకదుర్గ గుడికి తప్పకుండా వెళ్లాలంటూ పట్టుబట్టి మరీ తీసుకొచ్చావు నన్ను, ఏంటి కదా. గుడికొచ్చి అమ్మవారిని చూడ్డానికి పెద్ద కథే ఉంటుంది. కోరిన కోరికలు తీర్చిన తల్లికి కృతజ్ఞతలు చెప్పుకోవద్దు. అదే ఆ కోరిన కోరికేమిటి, అది ఎలా తీరింది, ఏమా కదా అంటూ సారథి ఆమె వైపు చిలిపిగా చూశాడు. పోండి నేను చెప్పను. పోనీ నేను చెప్పనా, చెప్పండి చూద్దాం. అమ్మ కనకదుర్గ, సారథి అనే ఈ చిన్నవాడితో నా వివాహం అయ్యేలా చూడు, పెళ్ళైతే ఆయనతో కలిసొచ్చి నీ దర్శనం చేసుకుంటాను. అదేం కాదు. కాదు, నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు. మీనాక్షి సిగ్గుతో తల ఉంచుకుంది. దొంగ, మరైతే నీ కోరిక తీరింది కదా, అమ్మవారికి ముక్కు తీర్చొద్దు. నేనేం తీర్చగలనండి, అయినా అలా అయితే మీ చేతిలో నా చేయి కలుపుకునొచ్చి దర్శనం చేస్తానని మాత్రం మొక్కుకున్నాను. ఓహో అందుకన్నమాట ఇంత బలవంతం చేసి నన్ను తీసుకొచ్చింది.
ఇలా నన్ను మొదట చూసినప్పుడే నా మీద కన్ను వేశావని, మీ ఆడవాళ్ల ఫేవరెట్ అయిన ఈ కనకదుర్గ అమ్మవారికి కొద్దిగా లంచం కూడా ఎరచూపావని తెలిస్తే కొంచెం నా జాగ్రత్తలో నేనుండేవాణ్ణి. ఏంటో ఆ జాగ్రత్త. అమ్మా కనకదుర్గ, నువ్వు పక్షపాతం చూపించకమ్మా. ఆ అమ్మాయికి నన్ను పెళ్లి చేయకు. నాకే ఆ అమ్మాయిని పెళ్లి చేయి. అలా చేస్తే ఆ అమ్మాయి చేత నీకు కుంకుమ పూజ చేయిస్తానని ఫస్ట్ అప్లికేషన్ నేనే పడేసి ఉండేవాణ్ణి. గొప్ప పని చేసేవారు. లేని కోపం నటిస్తూ అంది మీనాక్షి. అంతకంటే గొప్ప పని చేశానులే ఇప్పుడు అన్నాడు అతి సీరియస్గా. ఏంటి? ఆశ్చర్యంగా అడిగింది. అప్లికేషన్లు శాంక్షన్లు ఏం అక్కర్లేకుండా అతి సులువుగా నిన్ను పెళ్లి చేసుకోవడం. మీనాక్షికి సంతోషంతో గుండెల్లో జల్లుమన్నట్టయింది. అమ్మవారికి కుంకుమ పూజ చేయించి పాదుకలు తీసుకుని పూజా కుంకుమ నుదుటిన పెట్టుకుని గుడి బయటకొస్తూ మరొక మారు నిర్మలమైన మనసుతోనూ పరిపూర్ణమైన ఆనందంతోనూ కనకదుర్గకి చేతులు జోడించి నమస్కరించింది మీనాక్షి. కళ్ళు మూసుకుని, తల్లి, నా ఊహల్లో ఊహించుకున్న భర్తని నాకు ప్రసాదించావు. నీకు 1000 వేల నమస్కారాలు అంటూ నిశ్చలంగా ఒక్క నిమిషం నుంచుని ధ్యానించి ఇంక వెళదామా అంది మీనాక్షి సారథితో. కాలు నొప్పిగా ఉందేమో, కాస్త సర్దుకొని వెళదాం, అందాకాల వెళ్ళి కూర్చుందాం అంటూ సారథి మీనాక్షిని కొండ చివరికి నడిపించుకుని వెళ్ళాడు. దారిలో ఎలాగైనా ఆడవాళ్లు అలంకార ప్రియులు అన్నాడు సాలోచనగా. అందంగా అలంకరించుకుంటే మీ మగవాళ్ళు చూడలేరు, కళ్ళు కొడతాయి. అయినా ఇప్పుడు అలంకార ప్రియులు అనే ఆ మాట ఎందుకొచ్చింది? నేనేమైనా ఎక్కువగా అలంకరించుకున్నానా? సారథి తడబడుతూ, ఆహాహా, అదేం కాదు. ఆ పొళ్ళ నెక్లెస్లు, పట్టుచీర, ఆ నగలు అవన్నీ ఉన్న అమ్మవారిని చూస్తేను పాపం విభూది రేఖలు, పులి చర్మం ధరించే ఆ సాంబశివుడు జ్ఞాపకం వచ్చాడు అన్నాడు. అమ్మవారికి అన్ని నగలుండి తనకేం లేనందుకు ఆయన బాధపడాలి. ఆయనకి లేని బాధ మీకెందుకు? మీరేం చేయించారా ఏమైనానా? నాకైనా చేయించవలసిన ఇబ్బంది లేదిప్పుడు. ఇప్పుడు కాకపోతే ముందుండదా? సారథి అన్న మాటకి మీనాక్షి గతుక్కుమంది. తన గురించి సారథి అలా అనుకోవడం మీనాక్షికి బాధగా అనిపించింది. మనసులో ఏదో అసంతృప్తి అయింది. ఒక్క నిమిషమాగి బరువుగా శ్వాస పీల్చుకుంది. ఇద్దరూ కలిసి దూరంగా కొండ చివరకు వెళ్ళాగారు. అస్తమిస్తోన్న ఎర్రని సూర్యుడు కృష్ణానదీ జలాల్లో అందంగా ప్రతిఫలిస్తున్నాడు. ప్రకాశం బ్యారేజీ మీద తోరణంలా లైట్లు వెలిగాయి. జిగేల్మంటున్న ఆ లైట్లు కృష్ణానది ధరించిన వడ్డాణానికి పొదిగిన రవ్వల్లా ప్రకాశిస్తున్నాయి. వెనక్కి తిరిగి చూస్తే విజయవాడ పట్టణం రంగురంగుల కాంతులతో అప్పుడే అలంకరించుకుంటోంది. చుట్టూ ముసురుకుంటున్న చీకట్లు, ఇంకా తారట్లాడుతోన్న వెలుగు రేఖలు, నీలాలు మణులు కలబోసినట్లున్న ఆ ప్రకృతి రమణీయకతని చూస్తూ తనని తాను మరచి అలా నిలబడుండిపోయింది మీనాక్షి. అలా నిలబడిపోయేవేం, కూర్చో అన్న అతని మాట విని ఉలిక్కిపడి ఈ లోకంలోకొచ్చింది. పాదాలు రెండు వెనక్కి మడుచుకుని కూర్చున్న మీనాక్షిని కన్నార్పకుండా చూశాడు సారథి. ఎడంచేతిని నేలమీదాంచి కుడి చేతిని వయ్యారంగా చెక్కిలికి చేర్చి పట్టుచీర మడతల్లో రసాది దేవతగా కనిపిస్తోన్న మీనాక్షిని చూసి నలుపులో కూడా ఇంత అందం ఆకర్షణ ఉంటుందన్నమాట అనుకున్నాడు సారథి ఉద్వేగంగా. నిండైన వయసులో ఉన్న పురుషుడు తనని చూసి మురిసిపోతూ అలా సమీపంలో కూర్చోవడం ఒక అపూర్వమైన అనుభూతిని కలిగించింది మీనాక్షిలో. నవయవ్వనంలో ఉన్న మీనాక్షి ఆ దివ్యానుభూతికి ఉక్కిరిబిక్కిరి కాసాగింది. ఉద్రేకం వల్ల వణుకుతోన్న కంఠాన్ని అదుపులో పెట్టుకుంటూ, కాలు వెణికింది అన్నావు కదూ, అలా ముడుచుకుంటే నొప్పి పెట్టదా? ఏది కాలిలా జాపు, పాదం రాస్తాను అని ఆమె కాలిమీద చెయ్యి వేయబోయాడు సారథి. వద్దొద్దు, తగ్గిపోయింది అంటూ వారించబోయింది మీనాక్షి. ఎందుకు అబద్ధం చెబుతావు? కాసేపు కాలు రాస్తే ఏం తప్పులేదులే, రాయిని అన్నాడు సారథి. అతని చెయ్యి తగలడంతో ఒళ్లంతా జూమన్నట్లయిందామెకి. పట్టరాని తమకంతో అతని చేతిని తాను 2 చేతుల్లోకి తీసుకుంది. ఇద్దరి చేతులు వేడిగా కాలిపోతున్నాయి. ఇద్దరి శరీరాలు వణికిపోతున్నాయి. గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ఆమె అతని చేతిని తన చెక్కిలికి చేర్చుకుంది. ఆమెని అతడు తన గుండెలకు హత్తుకున్నాడు. అతని కౌగిలిలో ఆమెకి 1000 వెన్నెలలు, ఆమె స్పర్శలో అతనికి 1,000,000 స్వరాలు. వాళ్ల చుట్టూ గది కట్టిన చీకట్లోకి అప్పుడే కళ్ళు తెరుస్తోన్న చుక్కలు చిలిపిగా తొంగి చూస్తున్నాయి. తూర్పున ఉదయించిన చంద్రుడు వాళ్ల ఆనందంలో ఎప్పుడు పాలు పంచుకుందామని త్వరత్వరగా ఆకాశం మెట్లు ఎక్కుతున్నాడు. నిమిషాలు గడిచిపోతున్నాయి. తెల్లగా పిండారబోసినట్లు లోకమంతా వెన్నెట్లో వెలిగిపోతోంది. దూరం నుంచి ఏదో పక్షి కూసినట్లయి మీనాక్షి ఉలిక్కిపడి నెమ్మదిగా అతని చేతుల్ని తప్పించింది. సారథికి దూరంగా జరిగి కూర్చుంది. అతను కోపంగా ఆమె కేసి చూశాడు. ఆమె కిలకిలా నవ్వి, ఏం కోపమొచ్చిందా దూరంగా జరిగానని అంది. అతను మాట్లాడలేదు. మీరొత్త పసివారండి. మౌనం. నాకిలా పసితనంగా ఉన్న వాళ్ళని చూస్తే భలే ఇష్టం. సారథి ఇంకా ఆమె కేసి చూస్తూనే ఉన్నాడు. మా మామయ్య కూడా ఇంతే. ఎంత పసిహృదయం అనుకున్నారతంది?
చెళ్ళున కొరడాతో హృదయం మీద కొట్టినట్లయింది అతనికి. గుడ్లప్పగించి నిస్తేజుడై అలా చూస్తుండిపోయాడు. ఏంటామంది? నాలాగే వాళ్ళ మావయ్య కూడానా? అంటే ఈమె ఉద్దేశమేమిటి? ఈ సమయంలో అతనెందుకు జ్ఞాపకం రావాల్సొచ్చింది? కన్యాదానం సమయంలో మీనాక్షి కన్నీళ్లు పెట్టుకోవడం జ్ఞాపకానికొచ్చింది. గుండెల్లో మంట, మనసులో అసంతృప్తి, మెదళ్ళలో ఆలోచనలు. సారథి మనసులో రివ్వుమంటూ ఒక అశాంతి తుఫాను రేగింది. తీవ్రమైన సంచలనంతో బాధాకరంగా మీనాక్షి వైపు చూశాడు. అతనిలో వస్తోన్న మార్పుని గమనించే స్థితిలో లేదు మీనాక్షి. ఉత్సాహంతో అమాయకంగా ఏకబిగిన చెప్పుకుపోతోంది. భలే తమాషైన మనిషిలేండి మా మావయ్య. పరీక్షలు, మార్కులు వీటి దగ్గరకొచ్చేటప్పటికి అతనంత తెలివైనవాడు లేడనిపిస్తోంది. మళ్ళీ మాటలు, కబుర్లు, లోకజ్ఞానం వీటిలో మాత్రం అతను ఉత్త పసివాడు. నాగపూర్‌లో ఇప్పుడు మెడిసిన్ చదువుతున్నాడా? 4 రోజులు నేను కానీ, మా అమ్మ కానీ ఉత్తరం రాయకపోతే అల్లాడిపోతాడు. ఈ మధ్య మా నాన్న పోయిరనొచ్చినప్పుడు ఇంకా నేను నాగపూర్ వెళ్ళను. చదువు మానేసి ఏదైనా ఉద్యోగం చూసుకుంటానని కూర్చున్నాడు. మధ్యలో చదువు మానేస్తావా అని మా అమ్మ 4 కేకలు వేసేసరికి సరే అని వెళ్ళాడు. అమ్మంటే భలే భయం. మా నాన్నన్న అలాగే బెదిరిపోయేవాడు. పాపం చిన్నప్పుడే వాళ్ళమ్మ, నాన్న అదే మా అమ్మమ్మ, తాతయ్య పోయారు. అందుకని ఇలా చెబుతూ మధ్యలో తలెత్తి సారథిని చూసింది మీనాక్షి. తన మాటలు వింటున్నట్లు లేదు. తల అటు తిప్పి ఎటో చూస్తున్నాడు. చీకట్లో అతని ముఖ కవళికలు కనిపించలేదు. కానీ లేకపోతే ఆమె అంతటితో ఆ సంభాషణ ఆఫ్ చేసుండ్ను. కాసేపాగి మళ్ళీ మొదలుపెట్టింది. చిన్నప్పటినుండి ఒకే చోట పెరిగాం కదూ! అందువల్ల నేనంటే చెప్పలేనంత అభిమానం. పెళ్ళికి రాలేకపోయానని ఎంత ఉత్తరం రాశాడనుకున్నారు? ఉత్తరం నిండా కన్నీళ్ళే. సారథి ఉలిక్కిపడి మీనాక్షి కేసి చూశాడు. "ఉమ్, ఆ ఉత్తరం చూస్తే నాకు కన్నీళ్ళాగలేదు. పాత రోజులన్నీ జ్ఞాపకం వచ్చాయి. నేను, మామయ్య, నీరజ ఒక క్షణం విడిచి ఉండేవాళ్ళం కాదు. ఏవో ఆటలు, ఏవో కబుర్లును. మేం ముగ్గురం మా ఇంట్లో జామ చెట్టు మీద కూర్చుంటే చెట్టుకున్న పళ్ళే కాదు, రోజుకున్న గంటలు కూడా ఇట్టే తరిగిపోయేవి. అన్నట్లు మా నీరజ గురించి మీకు చెప్పలేదు కదూ! మన పెళ్ళికి రాలేదు కానీ వస్తే మిమ్మల్ని ఒక ఆట పట్టించుండేది. నీరజ, మామయ్య కూడా వస్తేనా పెళ్ళికి?" మీనాక్షి బాధగా మూలిగాడు సారథి. ఆమె అతని కంఠంలోని మార్పు గమనించి కంగారుగా ఏమండి ఏమైంది అంది. ఇంక వెళదాంలే. అప్పుడేనా? నాకు తలనొప్పిగా ఉంది. మీనాక్షి అతని నుదుటి మీద చెయ్యి వేయబోయింది. సారథి నెమ్మదిగా ఆ చెయ్యి తప్పించి లేచాడు. ఆలోచనల్లో మునిగిపోయి నెమ్మదిగా సారథి నడుస్తుంటే బెణికిన కాలు పూర్తిగా స్వాధీనంలోకి రాక మీనాక్షి ఇంకా నెమ్మదిగా నడుస్తోంది. దారిలో మీనాక్షి 1, 2 సార్లు సారథిని పలకరించబోయింది. తలనొప్పి ఎలా ఉందని అడగబోయింది. కాని అతను చేదరించుకుని కాసేపు మాట్లాడకుండా ఉంటావా? నీకు పుణ్యముంటుంది అన్నాడు. అతని మాటల్లోని తీవ్రతకి విస్తుపోయింది. ఏంటి అంత విసురుగా అన్నారు? బహుశా తలనొప్పి తీవ్రంగా ఉందేమో. మీనాక్షి ఇలా ఆలోచిస్తుంటే అతని ఆలోచనల్లో అతనున్నాడు. దారిలో ఇద్దరూ మాట్లాడుకోలేదు. కొడుకు, కోడలు ఒక రిక్షాలో రాక ఇద్దరూ చెరో రిక్షాలోనూ వచ్చారేమిటి అనుకుంది సుబ్బలక్ష్మి. లోపలికొస్తోన్న మీనాక్షిని, సారథిని ఉద్దేశించి ఇంత ఆలస్యం చేశారేమిట్రా? మీకోసం మేమంతా కనిపెట్టుకుని కూర్చున్నాం అంది. ఆ మాటల్లో అర్థం మీనాక్షి గ్రహించిందేమో కాని సారథికి మాత్రం తెలియలేదు మొదట్లో. బట్టలు మార్చుకోవడానికని తన గదిలోకి వెళ్ళినప్పుడు కొంత తెలిసింది. గదంతా ఎంతో మారిపోయింది. ఇందాక గుడికి వెళ్ళడానికి ముందున్నట్లు లేదు. గది మధ్యలో పాలకడల్లాంటి పెద్ద పందిరి పట్టి మంచం, మంచం మీద తెల్లని దుప్పటి, అక్కడక్కడా జల్లిన మల్లెపూలు, ఒకవైపు అందంగా అమర్చిన 2 తలగళ్ళు. వీటినన్నింటినీ తన పల్చటి మేలి ముసుగులోంచి స్పష్టాస్పష్టంగా చూపిస్తోన్న దోమతెర. గదిలో ఒక వార టేబుల్ మీద ఎన్నో రకాల స్వీట్సు, మూతపెట్టిన పాల గ్లాసు, వెలిగించడానికి రెడీ చేసిన అగరవత్తులు. అతను నవ్వుకున్నాడు. మధుర భావనతో మనస్సు ఒక్క మాటు పరిమళించింది. కానీ వెంటనే అతని ముఖం మీద ఏదో ఒక విషాద మేఘం ఆవరించింది. స్నానం, భోజనం పూర్తి చేసుకుని షర్టు వేసుకుందామని ఆ గదిలోకొచ్చిన సారథికి సెంటు వాసన గుప్పుమని తగిలింది. గది నిండా అగరవత్తుల పరిమళ ధూపం నిండిపోయింది. ఆ పొగలో, మబ్బుల్లో తేలిపోతున్న దేవకన్యలా మీనాక్షి పాలమీగడలాంటి తెల్లని చీర కట్టుకుని, జడలో బరువుగా విచ్చిన మల్లెలు పెట్టుకుని, బయట కురుస్తోన్న వెన్నెలని తన్మయత్వంతో చూస్తూ కిటికీ దగ్గర అటు తిరిగి నిలబడుంది. పట్టలేని తమకంతో దగ్గరగా వెళ్ళి 2 భుజాలు గట్టిగా అదిమి తన వైపు తిప్పుకుని గాఢంగా గుండెలకి అదుముకోవాలనిపించింది మీనాక్షిని. ఉద్వేగంతో 2 అడుగులు అటు వేయబోతుండగా వెనక నుంచి ఎవరో తలుపులు దడాలన వేసేసి తలుపు గుళ్ళెం పెట్టేశారు. ఆ చప్పుడుకి తను వెనక్కి తిరిగి చూశాడు. ఆమె ఉలిక్కిపడి చూసింది. అలా వాళ్ళు గొళ్ళెం పెట్టడం అతనికి చిరాకేసింది. ఇటు చూస్తే ఆమె పెదవుల మీద సన్నని నవ్వు, ముఖంలో ఆనంద వీచికలు, కళ్ళల్లో కోరికల విద్యుల్లతలును. అయితే ఆమెకి తెలుసునన్నమాట.
వాళ్ళిలా తలుపు గుళ్ళెం పెడతారన్న సంగతి. తను మీనాక్షి మధురమైన లోకాల్లో విహరించి హృదయాలు పులకించి తన్మయ స్థితిలో సర్వ ప్రపంచాన్ని మరిచి సహజంగా అతి సహజంగా ఏకం కావాలి కానీ ఇలా పాత పద్ధతుల ప్రకారం ఎవరో కొందరి ఇష్టాన్ని అనుసరించి నడుచుకోవలసి రావడం ఏమిటి? తమిద్దరినీ ఇలా గదిలో బంధించడం ఏమిటి? తనకేమిటి బానిసత్వం? సారథికి చిరాకు వేసింది. మనసు ఎదురు తిరిగింది. మీనాక్షికేసి తిరిగాడు. తన మనసులో భావం ఆమెకి చెప్పాలనుకున్నాడు. కాని ఆమె ఇప్పుడు వినే స్థితిలో లేదు. మధురమైన కలల్లో తేలిపోతూ మొద్దుగా నిలబడింది. ఎంత మనోహరంగా ఉంది మీనాక్షి! కాని వెంటనే తనను తాను సంభాళించుకుని నెమ్మదిగా ఆమెను మంచం దగ్గరికి నడిపించుకునొచ్చి ఆ కబురు ఈ కబురు మాట్లాడి తనకి తలనొప్పిగా ఉందని చెప్పాడు. ఆమె కంగారుపడి ఇందకటి తలనొప్పి ఇంకా తగ్గలేదా అంటూ ఆదుర్దాగా కణతలు నుదురు రాసింది. మెత్తని చేతులు తన నుదుటికి తగులుతుంటే అతని శరీరమంతా గగురుపాటు కలిగి ఏదో తెలియని తన్మయ స్థితిలో హాయిగా తేలిపోసాగాడు. ఆనందానుభూతితో అరమోడుపు కన్నులతో అనుకోకుండా నిద్రలోకి జారుకున్న సారథిని చూసి నిట్టూర్చి మీనాక్షి పక్కనున్న పడకుర్చీలో ఉసూరంటూ కూర్చుండిపోయింది. హైదరాబాదులో ఉన్న తన స్నేహితుడికి జబ్బుగా ఉందని వచ్చిన టెలిగ్రామ్ చూసుకుని బట్టలు సర్దుకుని ప్రయాణం కాబోతున్న కొడుకుని చూసి కామేశ్వరరావు, హైదరాబాదు రేపు వెళుదువుగాన్లే, ఈవేళ మీనాక్షిని తీసుకుని మీ అత్తారి ఊరు వెళ్ళు. పాపం ఆవిడ పెళ్లికి ఎలాగూ రాలేదు. ఆయనుంటే పెళ్లి అక్కడే జరిగి కళ్ళ వేడుకగా ఆవిడ అంతా చూసుకొన్ను. పసుపు బట్టలతో మిమ్మల్ని చూస్తే అదో తృప్తి అవుతుంది ఆవిడికి అన్నాడు. ఇంకో మాటు వెళతానని ఇప్పుడు అర్జెంటుగా హైదరాబాద్ వెళ్లాలని తనకి అన్ని విధాల ఆప్తుడు అప్రెంటిసు టైంలోనే వృత్తికి సంబంధించిన వివరాలన్నీ చెప్పిన శ్రేయోభిలాషి అయిన ఆ మిత్రుణ్ణి వెంటనే వెళ్లి చూడవలసిందే అని సారథి ఎన్ని రకాలుగానో చెప్పి చూశాడు. అయినా మీ అత్తారింటికి వెళ్లవలసిందే అని తండ్రి ఖరాఖండిగా చెప్పడం వల్ల అక్కడి నుండి అలాగే వెళ్లడానికి నిశ్చయం చేసుకుని పెట్టే బెడ్డింగు సర్దుకుని బయలుదేరాడు సారథి. వంగుని తన పాదాలకి నమస్కరిస్తోన్న అల్లుణ్ణి కూతుర్ని చూసి, నీలాంటి అల్లుణ్ణి ఇలాంటి వియ్యాలవారిని చూసి మీ మామగారుంటే ఎంత సంతోషించేవారో అంది కమలమ్మ. ఆ మాట్లాడినప్పుడు ఆమె కళ్ళల్లోంచి బొటబొటా నీళ్లు కారాయి. వెంటనే లోపల గదిలోకెళ్ళి తలుపు వెనకాల నిలబడి కళ్ళు ఒత్తుకోసాగింది కమలమ్మ. ఆ సమయంలో ఏమనాలో ఆమెని ఎలా పలకరించి పరామర్శించాలో అర్థం కాక బిత్తరపోయి మీనాక్షికేసి చూశాడు సారథి. ఆ పరిస్థితి ఆమెకి ఇబ్బందిగానే ఉంది. సారథిలాగే ఆమెకు కూడా ఆ ఇల్లు కొత్తగా పరాయి ఇల్లులా కనిపించసాగింది. ఇలా ఒకరికేసొకరు చూస్తూ హాల్లో నిలబడిపోయున్న అల్లుణ్ణి కూతుర్ని ఉద్దేశించి, అదేమిటి అలా నుంచుండిపోయారు? అమ్మాయి, అల్లుడు గారికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళి, నేను కాఫీ కాచి తెస్తాను అంది కమలమ్మ లోపల గదిలోంచి. వెంటనే ఏదో జ్ఞాపకం వచ్చి, మీనాక్షి, నీకు మామి ఉత్తరం రాశాడు, అదిగో పరుపు కింద పెట్టాను అంది కమలమ్మ తలుపు వెనకాల పీట వాల్చుకుని కూర్చుంటూ. మీనాక్షి ఒక్క గంతు వేసి ఉత్సాహంతో పరిగెట్టి ఉత్తరం తీసుకురావడం, కవర్ చింపి చదవబోయే ముందు ముఖమంతా సంతోషంతో కూడిన ఆతృతతో నిండిపోవడం, చదువుతున్నంతసేపు తనలో తాను నవ్వుకుంటుండడం ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు సారథి. కుర్చీలో కూర్చుని పేపరు చదువుకుంటున్నట్లు నటిస్తూ, మీనాక్షి వచ్చేదాకా కవరు ఆ మొట్టునే ఉంచిందేమిటి అత్తగారు? ఈలోగా ఆవిడ చింపి చదవచ్చు కదా. అతను మీనాక్షికి రాసిన ఉత్తరం ఈమె చింపి చదవదా? ఏం అందులో ఏం రహస్యాలుంటాయని? అదేం భార్యాభర్తల మధ్య ఉత్తరం కాదే. ఇలా ఆలోచించుకుంటున్న సారథికి వినిపించేలా, పిచ్చి మావయ్య అని తనలో తననుకుని నవ్వుకుని ఉత్తరం మళ్లీ పరుపు కింద పెట్టొచ్చింది మీనాక్షి. ఏం రాశాడే అని అడిగిన తల్లికి ముక్తసరిగా, ఏముంది, కులాసాగానే ఉన్నాడట, వెంటనే జవాబు రాయమన్నాడు, అంతే అంటూ సమాధానమిచ్చింది ఆమె. అంతేనా? అంతే అయితే అంత నవ్వు ఎందుకొచ్చింది చదువుతున్నంతసేపు? కాదు, ఇంకా ఉంది, దాస్తుంది అనుకున్నాడు సారథి. రండి ఓ మాటు పెరడు చూదురుగాని అని మీనాక్షి అన్నప్పుడు కూడా, ఓహో, మాట మరుస్తోంది. ఉత్తరం సంగతి తను ఎక్కడ అడుగుతాడోనని ఈ పెరడు చూపించడం వంకపెట్టింది అనుకున్నాడు. పంపరపనస చెట్లని కాయలు బరువుగా వేలాడుతున్నాయి. దానిమ్మ పళ్ళు చిట్లి అందులోంచి ఎర్రని గింజలు పలకరిస్తుంటే, ఎర్రని బోసి నవ్వులు నవ్వుతోన్న పసివాళ్లని ఒళ్ళో పడుకోబెట్టుకుని జోకొడుతోన్న పచ్చి బాలింత్రాళ్లల్లా పచ్చని దానిమ్మ చెట్లు మిస్మిస్లాడుతున్నాయి. గుజ్జుగా పెరిగిన అరటి చెట్లలో 2-3 చెట్లు గెలలతో నిండుగా ఉన్నాయి. మగ్గని ఆ గెలలు పసుపు రాసి తోరణం కట్టిన ద్వారబంధాల్లా పసుపచ్చగాను ఆకుపచ్చగాను అందంగా ఉన్నాయి. పళ్లతోనూ చిలకలతోనూ నిండిన జామ చెట్టును చూపించి, ఇదంటే నాకు భలే ఇష్టం అంది మీనాక్షి. ఎందుకో నేను మా మావయ్య నీరజ ఈ చెట్టు మీదే కూర్చునేవాళ్ళం ఎప్పుడూను. కొంచెం ఖాళీ దొరికితే చాలు ఇక్కడికి తయారు. మేం గంటల తరబడి దీని మీద కోతికొమ్మ చాడుకునేవాళ్ళం. ఓ రోజున ఏం జరిగిందంటే మా మావయ్య దొంగయ్యాడు.
అవునుగాని ఆ పూలన్నీ అలా వృధాగా వాడిపోయి రాలిపోతుంటే ఊరుకుంటున్నారేం అన్నాడు సారథి. మల్లె, జాజి, మందార మొక్కల్ని చూపిస్తూ. ఆమె వాటికేసి చూసి నిట్టూర్చి, అవంతే. మా అమ్మకి మొదట్నుంచి పూల మొక్కలంటే శ్రద్ధ లేదు. నేనుంటే రోజూ నీళ్లు పోసి, పువ్వులు కోసి నేను పెట్టుకోవడమో, చుట్టుపక్కల వాళ్ళకివ్వడమో చేసేదాన్ని. ఈ 4, 5 రోజుల నుంచి నేను లేను. మా అమ్మకి ఈ పువ్వులతో అవసరమే లేదు. పోనీ కోసి దేవుడికి పూజ చేయొచ్చు కదా! మొదట్నుంచి మా అమ్మకి దేవుడంటే అంత నమ్మకం లేదు. చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు పోవడం, ఆస్తి చితికిపోవడం, మా నాన్నగారికి ఉద్యోగం లేకపోవడం, కష్టాలు, బాధలు. వీటితో ఆవిడ మనసు వికలమైపోయింది. దానికి తోడు ఈ మధ్య మా నాన్నగారు అలా హఠాత్తుగా పోవడంతో మరలా బాధ ఎక్కువై ఉన్న కాస్త నమ్మకం పోయింది. ఇప్పుడామెకి దేవుడంటే భలే కోపం. సారథి జాలిగా నిట్టూర్చాడు. మనసు బాగుండకపోతే ఈ మొక్కల మధ్యకొచ్చి కూర్చోవడం నాకలవాటు. సారథి నవ్వుతూ, అయితే నాకంటే ముందుగా అవే నీ మెప్పు పొందాయన్నమాట అన్నాడు. మీ మెప్పు కోసమే కదా ఇవన్నీ మీకు చెప్పేస్తుంటా. ఆ, ఇటు చూడండి. ఈ 2 కొబ్బరి చెట్లు ఇప్పుడిలా ఎదిగి కాయలు కాస్తున్నాయి. 7, 8 ఏళ్ల క్రితం మేం పాతేటప్పటికి ఇవింకా చిన్న మొక్కలు. మా నాన్నగారు సరదా పడి ఓ మొక్క నా చేత, మరొకటి మావయ్య చేత పాతించారు. మావయ్య, మావయ్య, మావయ్య లేకుండా మాట రాదు కాబోలు అనుకున్నాడు సారథి విసుగ్గా. ఇంతలో కమలమ్మ కేకేయడంతో ఇద్దరూ లోపలికి వెళ్లారు. తల్లిచ్చిన వేడివేడి ఉప్మా ప్లేట్లు టీపై మీద పెట్టి, ఉండండి, మంచినీళ్లు, కాఫీ తెస్తా అంది మీనాక్షి. జీడిపప్పు, కరివేపాకు వీటితో ఘుమఘుమలాడుతున్న ఉప్మాని చూసి, నాకిప్పుడు ఆకల్లేదు అన్నాడు సారథి. నిమ్మరసం పిండనా మీకిష్టమని అత్తయ్యగారు చెప్పారు. అబ్బో, నాకు ఏమేమిష్టమో అప్పుడే వాకప్ చేశావన్నమాట. అలా అనుకుని చురుకుగా, చిలిపిగా, ఆప్యాయంగా కబుర్లు చెబుతోన్న మీనాక్షి కళ్ళలోకి చూసేసరికి సారథిలో అప్పటి వరకు ఉన్న చిరాకు, పరాకు చిత్తగించాయి. ఆ రోజుకక్కడుండి, పోనీ మర్నాడే వెళితేనో హైదరాబాదు అనుకున్నాడు. కాని అవతల తన స్నేహితుడికి ఎలా ఉందో. అతను తనకి ప్రాణ స్నేహితుడే కాకుండా తనకి లా చదవడానికి, అప్రెంటిసు కావడానికి ముఖ్య కారకుడు. ఈ సమయంలో తను వెళ్ళకపోతే ఎలా? ఆ మాటే మధ్యాహ్నం భోజనాలయ్యాక సన్నగా భారీ చెవిలో వేశాడు సారథి. మీనాక్షికి అతను ఎంత నెమ్మదిగా చెప్పినా పక్క గదిలో చెంగు వాల్చుకుని పడుకున్న కమలమ్మ చెవిన పన్నే పడింది. ఆమె తలుపు దగ్గరకొచ్చి, అదేమిటి నాయనా, అసలు పెళ్ళిక్కడ కావాల్సింది. మా స్థితి ఇలా అయింది కనుక అక్కడ జరిగింది. ఏది ఏమైనా నువ్విక్కడ 4 రోజులు ఉండకుండా వెళ్ళడానికి వీల్లేదు. కాదండి, నేను అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలి. నాన్నగారింక కాదు కూడదు వెళ్ళాలి, ఒక పూటైనా వెళ్ళి ఉండకపోతే ఆవిడ బాధపడతారంటే వచ్చాను. ఆయనకి నా మీద అంత అభిమానం ఉంది నాయనా. లేకపోతే ఈ రోజుల్లో పిల్లని తమింటికి తీసుకువెళ్ళి పెళ్లి చేసేవారు ఎవరైనా ఉన్నారా? ఆ, దానికేంలేండి. ఇక్కడ చేస్తే మీరు చాలా అవస్థపడుందురు. అక్కడ కనుక మా నాన్నగారు, అమ్మగారు ఏదో నిర్వహించుకుపోయారు. ఆ మాటలు వినడంతో కమలమ్మకెక్కడలేని పౌరుషం వచ్చింది. అతనన్న మాటలో తమనేదో తక్కువ చేసి, చూసావా, మేం కనుక ఇలా చేశాం, మీరైతే చేయగలుగుతారా అంటూ చేసిన అవహేళన ఏదో ధ్వనించింది. తన పరిస్థితి ఇలా అయింది కనుకే కదా అతనలా అనగలిగాడు. బాధ, ఉడుకుమోత్తనం ఎక్కువై ఏమీ చేయలేని తన అసక్తతకి కళ్ళనీళ్ళొచ్చి, ఏదో ఎంత లేకపోయినా ఆ మాత్రంగా మేము చేద్దుము. ఆయనే ఉంటే అంతకంటే ఘనంగానే జరిపిద్దాం. మా దురదృష్టం కొద్దీ అన్నీ అలా వచ్చాయి. అందువలన మీరు ఏమన్నా మేం భరించవలసిందే అంటూ గబగబా అనేసి బొటబొట కన్నీళ్లు కార్చేసి అక్కడ్నుంచి చరచరా లోపలికి వెళ్ళిపోయింది కమలమ్మ. జడల్లుకుంటూ వాళ్ళ సంభాషణ అప్పటిదాకా వింటున్న మీనాక్షి ఆ హఠాత్ పరిణామాన్ని చూసి తెల్లబోయింది. అటు చూస్తే సారథి కూడా అత్తగారికి అంత కోపం ఎందుకొచ్చిందో, తను అన్నదానిలో తప్పేముందో అర్థం కాక నిర్ఘాంతపోయి నిలబడుండడం కనిపించింది. కొత్తగా అల్లుడింటికొస్తే ఇలాగైనా మాట్లాడడం, చచ్చా, సరిగ్గా మాట్లాడడం ఇంకెప్పుడు నేర్చుకుంటుందో అని మనసులోనే అనుకుని, మీరేం అనుకోకండి అన్నట్లు సారథికేసి దీనంగా చూసింది మీనాక్షి. అవును, ఇంతకిప్పుడు నేను ఏమన్నానని అన్నాడు సారథి మీనాక్షితో. ఏం లేదండి, మీరు కోపం తెచ్చుకోకండి. మా నాన్న పోవడం, నా పెళ్ళిక్కడ చేయలేకపోవడం, దానాదీనా మా అమ్మకేదో అసంతృప్తితో కూడిన ఆవేదన వచ్చుంటుంది అంతే అంటూ సర్దపోయింది మీనాక్షి. సారథి పైకి మాత్రం బాగానే ఉంది అని నిట్టూర్చాడు. అత్తగారి ప్రవర్తనకి మనసులో ఏమాత్రం సర్దుకోలేకపోయాడు. అది అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది. మా అమ్మకి మాట్లాడడం రాదు. మా నాన్నగారితో కూడా ఇలాగే మాట్లాడి ఆయన్నెప్పుడూ కించపరిచేది. ఆమె మాటల్ని మీరంతగా పట్టించుకోకండి అని చెప్పాలనుకుంది మీనాక్షి. కాని భర్త దగ్గర తల్లి గురించి ఆ రకంగా చెప్పలేక ఊరుకుంది. సారథి లేచి వెళ్లి సామాన్లు సర్దుతుంటే మీనాక్షి ఆదుర్దాగా లోపలికి వెళ్లి తల్లిని తీసుకొచ్చింది. అల్లుడు సామాను సర్దుకోవడం తలుపు వెనక నుంచి చూసి గాబరాపడి, అదేంటి బాబూ, అప్పుడే సామాను సర్దిస్తున్నావేమిటి? కోపమొచ్చిందా? బాధలో ఏదో అనేశాను, ఏమీ అనుకోకు అంది కమలమ్మ. సారథి వెనక్కి తిరిగి చూసి,
తిరిగి తన పనిలో తను నిమగ్నమైపోయాడు. ఏదో బాధలో నన్ను నేను అనుకున్నానే కాని మరేం లేదు అంది కమలమ్మ. సారథి ఏం సమాధానం చెప్పలేదు. తనింకేం చేయగలిగింది లేక, నువ్వైనా చెప్పు, నువ్వు చెబితే ప్రయాణం కావడం మానేస్తాడు అంటూ మీనాక్షితో అని తను లోపలికి వెళ్ళిపోయింది కమలమ్మ. మీనాక్షి దగ్గరగా వెళ్ళి నెమ్మదిగా ఏమండి అంది. సారథి వెనక్కి తిరిగి చూశాడు. మీనాక్షి కళ్ళల్లో నీళ్లు. అదేంటి అంటూ జేబులో రుమాలు తీసి ఆమె కళ్ళు తుడిచాడు. అతని గుండెల మీద తలపెట్టుకుని మీరిలా కోపంతో వెళ్ళిపోతే అంటూ ఏడ్చేసింది మీనాక్షి. సారథి ఆమెని దగ్గరకు తీసుకుని అనునయిస్తూ, కోపమేం లేదు, నేను చెప్పేది విను. ఇలా బాధపడితే ఎలా చెప్పు. అవతల నా ఫ్రెండ్కి ఎలా ఉందో, నేను వెళ్ళొద్దు. మనం బెజవాడలో బయలుదేరేటప్పుడు చెప్పాను కదూ, నేను వస్తాను కానీ మీ ఊళ్ళో ఎంతోసేపు ఉండనని అన్నాడు. కొంతసేపటికి స్థిమితపడి కౌగిల్లోంచి తప్పించుకుని దూరంగా వెళ్ళి నిలబడింది మీనాక్షి. నిన్ను విడిచి వెళ్ళడం నాకు మాత్రం ఇష్టమా అన్నాడు సారథి బొంగురుపోయిన కంఠంతో. అతని కంఠస్వరం విని మీనాక్షి కంగారుగా, సరే అలాగే, కానీ కోపంగా మాత్రం వెళ్ళకండి అంది బ్రతిమలాడుతూ. సారథి నవ్వి అలాగే అన్నాడు. మళ్ళీ తిరిగి చప్పునొచ్చేయండి. "ఉమ్, ఉత్తరం రాస్తారుగా వెళ్ళగానే." "ఓ, పెద్ద ఉత్తరం రాయాలి." "పెద్దది రాస్తాను, నేను తిరిగొచ్చేదాకా చదువుకునేటంత సరే." సారథి నవ్వాడు. మీనాక్షి నవ్వింది. "వెళ్ళొస్తానండి" అని చెబుతోన్న అల్లుడితో, నీ పట్టేనిది ఏంటో 4 రోజులుండమంటే వినకుండా వెళుతున్నాం. ఏదో పేదవాళ్ళం, ఏం పెట్టలేదని అనుకోకు. ఈ 100 రూపాయలు పెట్టి నీకిష్టమైన బట్టలు కొనుక్కో. ముచ్చటగా చేతిలో పెట్టడానికి మామగారు, బావమరుదులు కూడా లేరు. అమ్మాయి, ఈ డబ్బు అతనికి ఇయ్యమ్మా అంటూ కమలమ్మ 100 రూపాయల నోటు కూతురి చేతికిచ్చింది. మీనాక్షి వద్దంటున్నా వినకుండా సారథి జేబులో పెట్టేసింది నోటుని. వద్దని చెబుతుంటే అని విసుక్కుంటూ పక్కనున్న పందిరి పట్టెమంచం మీద నోటు నుంచేసి, ఇంకా ఆలస్యం చేస్తే తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి తనకి ఆ డబ్బు ఎక్కడిస్తారో అనే భయంతో సామాన్ తీసుకుని గబగబా మెట్లు దిగి వెళ్ళిపోయాడు సారథి. మీనాక్షి స్థాణువులా నిలబడిపోయింది. ఇచ్చిన డబ్బు పట్టుకెళ్లకుండా అక్కడ పడేసి వెళ్ళిపోవడంతో అల్లుడు తనని అవమానపరిచినట్లు బాధపడింది కమలమ్మ. కోపం, బాధ వీటితో ఒళ్ళు తెలియకుండా, మీ అత్తగారు ఏం పెట్టినా తీసుకోవద్దని ఆ మహాతల్లి కొడుకి చెప్పి పంపిందేమో అంటూ బిగ్గరగా అరిచింది. మీనాక్షి అది విని అమ్మా అని ఒక కేక వేసి అంతలోనే గొంతు సంభాళించుకుంటూ, ఆవిడ అలాంటిది కాదే అంది సౌమ్యంగా. లేకపోతే ఇంత పట్టుదలగా వదిలేసి ఎందుకు వెళతాడు? మనం ఆప్యాయంగా ఇచ్చిన ఈ డబ్బుని తీసుకోవడానికి మొహమాట పడుంటారు. మొహమాట పడితే నువ్వు నచ్చ చెప్పొద్దు. నువ్వు చెప్పినా విననమాట. నువ్వన్నా నీ మాటన్నా అంత అభిమానం ఉంది అతనికి. మొగుడికి ఆ మాత్రం చెప్పి ఒప్పించలేకపోతే ఇంకేంటి? నీ తెలివి అలా ఉంది. లోకంలో ఇప్పటి పిల్లల్ని ఎవరిని చూసినా ఇలా పెళ్లి చేసుకుని అలా మొగుడిని చెంగున కట్టేసుకుని తిరుగుతారు. నువ్వు ఉన్నావు ఎందుకు అంటూ కమలమ్మ గబగబా మాటలనేస్తుంటే మీనాక్షికి ఆపుకోలేనంత ఏడుపొచ్చింది. నిజమే, తనలో జానతనం లేదు. ఉంటే తను ఆయన్ని తన కనుసన్నల్లోనే నడిపించుకునున్ను. పెళ్ళయి 5-6 రోజులు కావస్తోంది. ఈలోపుగా తను ఆయన్ని ఆకర్షించిందేది? కనకదుర్గ గుడి కొండ మీద కొన్ని నిమిషాలు ఏకాంతంగా ఆయనతో గడిపింది. ఏంటో అంతే. ఆ కొద్దిసేపు తప్ప ఆయన తను స్నేహితుల్లా, కేవలం స్నేహితుల్లా ఉన్నారు ఈ 5-6 రోజుల నుంచి. గడిచిన రాత్రి ఆయన తను ఒకటి కావలసిందే. కానీ ఆయనకు అనుకోకుండా తలనొప్పి రావడం, వేదనతో ఆయన వేగిపోవడం, వీటితో తనలో ఉన్న ఉత్సాహం కాస్త నిరాశగా మారిపోయింది. పెళ్ళి అయిందన్న మాటే కాని తనింకా కన్యే. ఈ సంగతి అమ్మకేం తెలుసు? ఇలా ఆలోచిస్తూ విచారంగానూ దీనంగానూ నిలబడిపోయిన కూతురిని చూసి, మీ ఆయన్ని నేనేమన్నానే? నా ఇంట్లో నా చేతుల మీదుగా జరగవలసిన పెళ్లి అక్కడ జరిగిందని, ఇచ్చిన డబ్బైనా తీసుకోకుండా వెళ్ళిపోయాడని బాధపడ్డాను అంతే. ఈ మాత్రానికే నువ్వలా ముఖం పెట్టనక్కర్లేదు. మీ అత్తారనేం అనలే తల్లి. పెళ్ళై 4 రోజులైందో లేదో తల్లి కంటే అత్తారు ఎక్కువైపోయారు నీకు. అందుకే ఎప్పటికైనా ఆడపిల్ల పైపిల్ల అన్నారు అంటూ మళ్ళీ కళ్ళనీళ్లు పెట్టుకోసాగింది. ఇలా మాటిమాటికి ఏడుస్తుంటే ఎలా? ఎలాగైనా అమ్మకి అధైర్యం ఎక్కువైపోయింది. బాధలు పడి పడి మనసంతా చెదిరిపోయి మాట్లాడితే ఇలా ఏడుస్తోంది. ఊరుకోవే అంటే నీకేం తెలుసు నా బాధ అంటూ మళ్ళీ ఏమంటుందో. అందువల్ల మాట తప్పిద్దామని, అమ్మా నీ మెళ్ళో గొలుసేదే అంది మీనాక్షి. నాకింక గొలుసులు, అందాలు, అలంకారాలు ఎందుకు? ఆ రోజులు ఆయనతో పాటే పోయాయి. ఇప్పుడు రోజు గడిస్తేనే చాలు. ఊళ్ళో అప్పులు, కానీ వచ్చే ఎత్తు కనిపించదు. ఎటునుంచి ఎటు చూసినా ఆ 2 ఎకరాలు తప్ప వేరే మనకి ఆధారం లేదు. తమ్ముడికి ఎంత స్కాలర్‌షిప్ వచ్చినా 10 25 పంపిస్తూ ఉండాలి కదా! మనకిక్కడ నెల గడవాలి కదా! మెళ్ళో ఈ గొలుసులవి వేసుకుని కూర్చుంటే ఎలా? అంది నిష్ఠూరంగా. దాంతో మీనాక్షికి అర్థమైంది. ఆ గొలుసు ఎక్కడో కుదవ పెట్టడం వల్లొచ్చిన సొమ్ములోనే అన్నమాట ఈ 100 రూపాయలును. కుర్చీకేసి చూస్తే అందులో లేదు 100 రూపాయల నోటు. గాలికెగిరి హాలు మధ్యలో పెట్టిన సుద్ద ముగ్గు మీద పడుంది. తను ఆయన పెళ్ళయి ఇంటికి పసుపు బట్టలతో వస్తున్నామని కాబోలు
ఇల్లు కడిగించి ముగ్గులు పెట్టించిందమ్మ. ఇంత సరదాగా అమ్మ సమాయత్తమైతే ఆయన ఒక్క పూటైనా ఉండకుండా వెళ్ళిపోయారు. ఆయంది ఒక పద్ధతి, అమ్మదొక పద్ధతిను. వీళ్ళిద్దరి మధ్య తన భవిష్యత్తు భయంగా కనిపించి ఒళ్ళు జలదరించింది. ముగ్గు మధ్య పడున్న నోటు పొక్కున నవ్వి పరిహసించినట్లనిపించింది మీనాక్షికి.